అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉక్రెయిన్తో యుద్ధాన్ని నిలిపేసింది రష్యా. 30 రోజుల పాటు కాల్పుల విరమణకి పుతిన్ అంగీకరించారు. అయితే ఉక్రెయిన్కు విదేశీ సాయం అందించొద్దని షరతు కూడా విధించారు ఆయన. పుతిన్తో 2 గంటల పాటుగా ఫోన్లో ట్రంప్ చర్చలు పెట్టారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, యూరోప్లో ఘర్షణలు నివారణకు సంబంధించిన విషయంపైన మాట్లాడుకొచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపైన కూడా చర్చించారు. ఎటకెలకి రష్యా ఉక్రెయిన్ వార్కి కొంత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి ఆ పెత్తనం వల్ల, ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల కొంత దీనికి ముగింపు పలికిందని చెప్పొచ్చు. రష్యా కొంతమేరకు ట్రంప్ వ్యాఖ్యల్ని ఏకీభవించింది. ట్రంప్ చెప్పినటువంటి మాటలకి సద్దుమణిగింది. కానీ ఒక షరతు పెట్టింది. నేను ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాను, కానీ అటు ఉక్రెయిన్కి ఏ దేశం కూడా సపోర్ట్ ఇవ్వకూడదు, ఏ దేశం కూడా సపోర్ట్ ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందంటూ కూడా షరతు విధించింది. విదేశీ సాయం అందించొద్దని కూడా చెప్పింది. పుతిన్తో 2 గంటల పాటుగా ఈ చర్చ జరిగింది. ఈ చర్చలో ట్రంప్ చర్చలు ఫలించాయి. ఆయన ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేటువంటి అవకాశం కనబడుతోంది. యూరోప్లో కూడా ఘర్షణల నివారణకు సంబంధించి కూడా వారు మాట్లాడుకొచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపైన కూడా చర్చ జరిగింది. ఎటకెలకి ఉక్రెయిన్ రష్యా యుద్ధంకి ఒక ఫుల్ స్టాప్ పడిందనంటే అవుననే సమాధానం కనబడుతోంది. పుతిన్కి జెలెన్స్కీకి మధ్య ఆ యుద్ధం ముగిసినట్టుగానే కనబడుతోంది. మనం చూస్తున్నాం, కొన్ని ఏళ్లుగా సాగుతోంది ఈ యుద్ధం. పెద్ద ఎత్తున కొన్ని వేల మంది ఇప్పటికే మరణించారు. వందల కొద్ది బిల్డింగ్లు నేలమట్టమయ్యాయి. రష్యా ఉక్రెయిన్ ఒకరిపై ఒకరు చాలా పెద్ద స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కింద మనం చూస్తున్నాం, కీవ్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని ఆయన జెలెన్స్కీతో కలుస్తున్నారు. సో రష్యాపై యుద్ధానికి మేము కూడా సపోర్ట్ ఇస్తామంటూ ఆయన కలిసి వచ్చారు. రష్యాపై మీరు ఎంతటి స్థాయిలో యుద్ధం చేసినా కూడా అన్ని రకాల సపోర్ట్ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఆయన ఒక్కరే కాకుండా నాటో దేశాలన్నింటి కూడా ఆయన సమాయత్తం చేసి మనం సపోర్ట్ ఇవ్వాల్సిన యుక్రెయిన్కి. యుక్రెయిన్ చాలా తీవ్రంగా నష్టపోతోంది. యుక్రెయిన్ పైన రష్యా చాలా బీభత్సంగా దాడి చేస్తోంది. కీవ్ ప్రాంతం పైన చాలా పెద్ద మొత్తంలో దాడి చేసి ఉక్రెయిన్ని అంతమొందించే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి నాటో దేశాలు, బ్రిటన్ అధ్యక్షుడు ఒకసారి మాట్లాడి తమకు ఎంత అంటే అంత, మొన్న మనం చూసుకొచ్చాం. ఏకంగా కే స్టార్మర్ అని చెప్పుకొచ్చిన మాట ఏంటంటే, ఈ 30 ఏళ్ల పాటుగా, రానున్నటువంటి 30 ఏళ్ల పాటుగా ఎంతైనా సరే మేము ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తూనే ఉంటామన్న మాటని ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలో అటు రష్యా కాల్పుల ఒప్పందానికి కొంత సమయత్తంగా ఉన్నట్టుగానే, సిద్ధంగా ఉన్నట్టుగానే చెప్పుకొచ్చింది. కానీ ఒక కండిషన్ పెట్టింది. దాంట్లో ఉక్రెయిన్కి ఎవరు కూడా ఇతర దేశాలు సపోర్ట్ ఇవ్వకూడదని ఒక కండిషన్ పెట్టుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ షరతును యాక్సెప్ట్ చేస్తుందా ఉక్రెయిన్ లేదా అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. సో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ భేటీ అయ్యారు. కొంత వారిద్దరి మధ్యలో కూడా ట్రేడ్ సంబంధించి జరిగిన చర్చల్లో భాగంగా ఇద్దరి మధ్య ఒకే పరస్పరంగా ఫేస్ టు ఫేస్గానే ఆ భీకరమైనటువంటి ఆ మాటల యుద్ధాన్ని చూసాం. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అటువంటి సినారియో నుంచి ఒక్కసారిగా పుతిన్తో చర్చలు జరిపి ట్రంప్ ఉక్రెయిన్కి కొంత విరమణ ఇచ్చారని చెప్పొచ్చు. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఈ యొక్క కాల్పుల ఒప్పందానికి అంగీకరించారు. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్స్ని చేస్తున్నటువంటి దాడిని ఆయన కాల్పుల విరమణకి సంబంధించి ఓకే చెప్పారు. 30 రోజుల పాటుగా ఈ కాల్పుల ఒప్పందం సంబంధించి ఉంటుందన్నట్టుగా తెలుస్తోంది. పుతిన్ మరోవైపుగా రష్యా మిలిటరీని కూడా ఆర్డర్ చేశారు. ఇప్పటికే మిలిటరీ ఫోర్సెస్ని వెనక్కి తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయకూడదంటూ ఆ మిలిటరీ ఫోర్సెస్ పైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆర్డర్ చేశారు. ద క్రెమ్లిన్ సెడ్ ఇన్ స్టేట్మెంట్ ఫాలోయింగ్ ఎ లెంతీ ఫోన్ కాల్. ఇద్దరి మధ్య ఒక చాలా సుదీర్ఘమైనటువంటి ఫోన్ కాల్ సంభాషణ జరిగింది మంగళవారం రోజున. అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్గా, చాలా క్లియర్గా, ముక్కు స్వీట్గా ట్రంప్ చెప్పినటువంటి ఆ మాటలకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ యుద్ధానికి కొంత ముగింపు పలకడం అనేది డెఫినెట్గా ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రకాల ప్రభావం చూపించింది. రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ద్రవ్యోల్బణం వచ్చింది, రేట్ల ధర పెరుగుదల మనం చూసాం. రష్యా కూడా ఇష్టానుసారంగా రేట్లను పెంచడం కానివ్వండి, అటు జెలెన్స్కీ కూడా ఉక్రెయిన్ జెలెన్స్కీ కూడా రష్యాపై దాడి చేయడం, రష్యా మరొకరిపై దాడి చేయడం, ఇక్కడ నాటో దేశాలని మొత్తం ఉక్రెయిన్ మద్దతుగా తీసుకోవడం, ఉక్రెయిన్కి సపోర్ట్గా వారంతా రావడం, ఇలా ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న రకం కూడా కనిపించింది. పుతిన్ ట్రంప్కి ఒక కండిషన్ కూడా పెట్టారు. ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం, ఏ ఒక్క విదేశీ దేశాలు కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇవ్వకూడదు. అది పొలిటికల్గా కానీ, డిప్లొమాటిక్గా కానీ, ఏ తరహాలో కూడా కంప్లీట్గా వారికి మద్దతు ఇవ్వకూడదు. ఫారెన్ మిలిటరీ ఎవరైనా కనుక ఉక్రెయిన్లో ఉంటే వారు వెంటనే అక్కడ నుంచి వెనక్కి తీసుకోవాలి. ఈ ప్రొవిజన్స్ అన్నిటి కూడా యాక్సెప్ట్ చేస్తేనే నేను ఈ కాల్పుల ఒప్పందానికి
కాల్పుల ఒప్పంద విరమణ సంబంధించిన అంశానిపైన నేను మాట్లాడతాను, అంగీకరిస్తానని చెప్పుకొచ్చారు అన్నట్టుగా ట్రంప్ అంగీకరించారు. మరి ట్రంప్ ఈ విషయాన్ని జెలెన్స్కీ కన్వే చేయాల్సింది, మరి జెలెన్స్కీ ఎలా చేస్తారో చూడాలి. దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ కూడా అందిస్తారు. సచిన్, ఏంటి ఉక్రెయిన్ రష్యా వార్ ముగింపుకు సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి? రైట్ మనోజ్, ఈ వార్ ముగింపు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పుడు బ్రిటన్ చేతిలో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే బ్రిటన్ తో పాటు మరికొన్ని దేశాలకు సంబంధించి, ఎందుకంటే ఆ మిగతా దేశాలు కొన్నిటికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయి, కొన్ని విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు ఆ యుక్రెయిన్ కి అవి కనుక సపోర్ట్ గా వెళ్ళకపోతే, బ్రిటన్ తో పాటు మరికొన్ని దేశాలు కనుక సపోర్ట్ గా వెళ్ళకపోతే అప్పుడు పరిణామం ఎలా ఉంటుందనేది ఇక్కడ ఫస్ట్ గా మొట్టమొదటి అయితే క్వశ్చన్. దాంతో పాటు ఇటు యుక్రెయిన్ కి సంబంధించి అమెరికా మాట వింటుందా? అఫ్ కోర్స్ ఇప్పుడు వినాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. కానీ ఇక్కడ బ్రిటన్ సపోర్ట్ గా వెళితే కనుక పరిస్థితి మరే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అదొక సాహసోపేతమైన నిర్ణయంగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే ఇంతవరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట ఎవరూ అంత గట్టిగా మాట్లాడిన సందర్భం లేదు. బట్ ఆయన పక్కన కూర్చున్న సందర్భం, అంటే భేటీలో కూర్చున్నప్పుడు ఒకరి మీద ఒకరు మాట్లాడుతూటాలు పెంచుకొని అంత స్థాయిలో విరుచుకుపడిన పరిస్థితి అని చెప్పుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటు ఏం చేయబోతున్నాడు అనేది ప్రప్రథమంగా ఇక్కడ ఆలోచించాల్సిన మాట. ఒకవేళ బ్రిటన్ సపోర్ట్ ఇస్తే కనుక యుద్ధాన్ని కంటిన్యూ చేసే అవకాశం, కానీ ప్రస్తుత సినారీలో అటువంటి ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే బ్రిటన్ తో మాట్లాడిన సందర్భంలో బ్రిటన్ సాయం అందిస్తానందో, దాంతో పాటు బ్రిటన్ కి సంబంధించిన ఫోర్స్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు పరిస్థితి చేజారిపోకుండా ఒక బలం ఉంటుంది, ఒక బలగం ఉంటుంది. సో ఇక్కడ యూకేతో పాటు మరికొన్ని దేశాలన్నీ కలిసి యూకే సంబంధించి అక్కడ ఒక ఫోర్స్ ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి ఇక్కడ జెలెన్స్కీ గతంలోనే ఇటు వాళ్ళకి సూచించిన సందర్భం. సో అప్పుడు కనుక ఫోర్సెస్ కనుక బిల్డప్ అయితే, ఆ ఫోర్సెస్ కనుక బిల్డ్ అయితే మళ్ళీ అప్పుడు యుక్రెయిన్ యుద్ధానికి వెళ్తుందా? యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం యుద్ధానికి వెళ్ళే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు. మొన్నటికి మన రష్యా కూడా ఇటు యుక్రెయిన్ మీద దాడి చేస్తుంది, ఆ రిటాలియేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో రష్యా ప్రతిపాదన, అలాగే దాంతో పాటు ట్రంప్ వీళ్ళిద్దరి భేటీ దాదాపు కొలిక్కి వచ్చేస్తుందని చెప్పి ప్రపంచం కూడా అనుకున్న సందర్భం. కానీ ఇక్కడ ఇష్యూ ఇక్కడ కాదు. ఇక్కడ ఇష్యూ అంతా ఇప్పుడు బ్రిటన్ చేతిలో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే బ్రిటన్ కనుక ఇప్పుడు హోల్డ్ ఆన్ అయితే, బ్రిటన్ కనుక తగ్గితే ఇటు యుక్రెయిన్ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది, అంటే పూర్తిగా చెక్మేట్ పెట్టినట్టు అవుతుంది. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నాడు అనేది ఆసక్తికరమైన అంశం కింద చెప్పుకోవాలి. ఇటు యూకేకి సంబంధించి మాట్లాడగలిగితే మిగతా దేశాలు, వాటితో ఉన్న మిగతా దేశాలు కావచ్చు, అవన్నీ కూడా కాస్త కామ్డౌన్ అయిపోవచ్చు, మొత్తం పూర్తిగా సమస్య కొలికి వచ్చేయచ్చు. కానీ ఇప్పుడు యుక్రెయిన్ కి సంబంధించి అప్పుడు వేరే ఆప్షన్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా ఒక బ్లాకేజ్ అనుకోవాలి. ఎస్, దారికి వచ్చే అవకాశం, అంటే డొనాల్డ్ ట్రంప్ దారిలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటు లేదు, ఒకవేళ కాదు కూడదు నేను యుద్ధానికి వెళ్తాను అని చెప్పి బెట్టు చేసే అవకాశాలు దాదాపుగా తక్కువ. లేదు, ఎందుకంటే అక్కడ ప్రపంచ పరిస్థితి మారిపోతున్న సందర్భంలో ఒకవేళ కనుక యుద్ధానికి వెళ్ళాలనుకుంటే కనుక తన దగ్గర ఉన్న ఖనిజాలు కావచ్చు, వనరులు కావచ్చు, ఇటు అమెరికాకి ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా అప్పుడు సపోర్ట్ గా కాస్త మళ్ళీ వాళ్ళకి ఫండ్ కావచ్చు, ఎయిడ్ కావచ్చు ఇవ్వడం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళే అంశానికి సంబంధించి ఇక్కడ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు యుక్రెయిన్ ఇక్కడ యుద్ధానికి వెళ్ళొచ్చు అనే అంశం ఎందుకు మళ్ళీ రైజ్ అవుతుందంటే కనుక రష్యాలో ఇక్కడ ప్రాంతాలను ఇటు యుక్రెయిన్ తన స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి. ఎలా? డ్రోన్లు అనేవి అటు అమెరికా నుంచి కావచ్చు, లేకపోతే జర్మనీ నుంచి కావచ్చు, ఇలా కొన్ని దేశాలు వీళ్ళకు యుద్ధ సామాగ్రిని సమకూర్చిన పరిస్థితి యుక్రెయిన్ కి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ సపోర్ట్గా వెళ్తే అవకాశం కనుక వస్తాయి. ఒకవేళ ఎందుకంటే ఇక్కడ అమెరికా పాత్రను కనుక పోషిస్తే, ఒకవేళ అదే యుద్ధ సామాగ్రిని కనుక సమకూర్చగలిగితే అప్పుడు పరిస్థితులు మారిపోయే అవకాశం కనిపిస్తోంది, పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అటువంటి ఏది కనిపించట్లేదు. ఎందుకు మాకు తలనొప్పి అనే వ్యవహారంగానే ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి తప్ప ఇటు సీరియస్ గా యుక్రెయిన్కి వెళ్ళే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒకవేళ అటువంటి అవకాశాలు కావచ్చు, అంచనాలు కావచ్చు ఉంటే కనుక యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దాదాపుగా ఎప్పుడైతే ట్రంప్ తో భేటీ జరిగిందో, కాస్త వాడివేడిగా జరిగిందో, ఆ తర్వాత కొన్ని రోజులకే పరిస్థితులు మారేవి అండ్ దారికి వచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్, అంటే బైడెన్ కి సంబంధించి బైడెన్ సందర్భంలో ఏమి మాట్లాడిని పుతిన్ ఇప్పుడు ట్రంప్ ముందు మాత్రం కొన్ని కీలకమైన అంశాలు ప్రతిపాదించారు. అదేంటంటే కనుక అమెరికా కావచ్చు, దాంతో పాటు అమెరికాకి అలైస్ గా ఉన్న, అమెరికాకి సపోర్ట్ గా ఉన్న దేశాలు కావచ్చు, యుక్రెయిన్ కి ఎటువంటి సాయాన్ని అందించకూడదు. పూర్తిగా ముందుగా సైనిక, అలాగే దాంతో పాటు ఇంటెలిజెన్స్, ఈ రెండు కూడా చాలా కీలకం. ఇటు డ్రోన్స్ బాగా అందించింది, ఇన్ఫాక్ట్ డ్రోన్స్ తో సపోర్ట్ ఇచ్చిన సందర్భం.
పశ్చిమ దేశాలు మరి ముఖ్యంగా ఇటు అమెరికాకు సంబంధించి ముందుగా వాటిని నిలిచివేయాలంటే చెప్పబడుతుంది. అంతేకాదు దాంతోపాటు అరౌండ్ ఒక 1 hour పాటు జరిగిన ఈ కాన్వర్సేషన్ లో శాంతి చర్చలకు సంబంధించి అనడం చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే యుద్ధం ఆగిపోయిన తర్వాత కాస్త ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ నల్ల సముద్రం గురించి మాట్లాడటం జరుగుతోంది. అంటే ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో నల్ల సముద్రంలో కాల్పుల విరమణ జరగాలి. దాంతో పాటు కాల్పుల విరమణకు సంబంధించి పూర్తిగా అది అగ్రిమెంట్ రూపంలో ఉండేలా అదొక కంక్లూజన్కి వచ్చేలా ఉండాలంటే కూడా ఇటు ట్రంప్ కి అలాగే పుతిన్ మధ్య డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. సో దీని మీద 30 రోజుల కాల్పుల విరమణకు సంబంధించి వెళ్ళే అవకాశం దానికి సంతకం కూడా చేసిన సందర్భం ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ 1 month ఓకే. సో నెక్స్ట్ అక్కడ యుక్రెయిన్ ఏం చేయబోతుంది, బ్రిటన్ ఏం చేస్తుంది అనేది అప్పుడు మారే అవకాశం అయితే ఉందనుకోవాలి ఇక్కడ మనం. రైట్ సచిన్. సో ఉక్రెయిన్ రష్యాకు సంబంధించి యుద్ధానికి ఇదొక రిలాక్సేషన్ మాత్రమే, ఫుల్ రిలీఫ్ అయితే కాదు. సో ప్రజెంట్ చిన్న గ్యాప్, ఈ 1 month గ్యాప్లో సో మరి ఎటువంటి విధంగా ఉంటుంది, ఈ యుద్ధానికి పూర్తిగా ముగింపు పలుకుతారని చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే ఇదే ట్యూస్డే రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడిన సమయంలో కూడా అటు జెలెన్స్కీ ఏం చెప్తున్నారంటే ఇది కేవలం ఒక కవ్వింపు చర్యగానే ఉంటుంది తప్ప అంత మేరకు రష్యా యాక్సెప్ట్ చేస్తుందని అనుకోను. రష్యా మా పైన ఇంకా ఒకవైపు అటు ట్రంప్తో చర్చలు జరుపుతూనే మా పైన ఇంకా దాడులు చేస్తోంది. అంటే ట్యూస్డే రోజు అంటే నిన్న మాపై దాడులు చేస్తోంది, మా ఎలక్ట్రిసిటీ ఎనర్జీస్ పైన దాడి చేస్తోంది, మమ్మల్ని పూర్తిగా కూడా అంధకారంలోకి నెట్టేస్తోంది. ఒకవైపు అక్కడ చర్చలు జరుపుతోంది, మరోవైపు దాడి చేస్తోంది. అంటే కేవలం ఒక మమ్మల్ని దాటవేసే ధోరణి, లేదంటే మమ్మల్ని కొంత కవ్వింపుగా, లేదంటే మమ్మల్ని నమ్మించి మోసం చేసినటువంటి ధోరణిగానే ఉందనేది ఇటు జెలెన్స్కీ వర్షన్గా ఉంది. మరి జెలెన్స్కీ అయితే అంత మేరకు రష్యా యాక్సెప్ట్ చేసిందంటే ఆయన అంత అనుకున్న రీతిలో, ఎక్స్పెక్టెడ్ రీతిలో అయితే సంతోషం వ్యక్తం చేయడం లేదు. ఇది కేవలం ఈ 1 month టైంలో కూడా మా దగ్గర నుండి చాలా భూభాగాన్ని ఆక్రమించుకునే పని రష్యా చేయొచ్చు. ఒకవైపు శాంతి చర్చలు అంటూ అక్కడ చర్చలు జరుపుతుంది, మరోవైపు దాడి చేస్తుంది. ఇలా చూడాలని చెప్తూనే ఈరోజు రాత్రి ఈ యొక్క పీస్ని మెయింటైన్ చేయడంలో రష్యా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. అయితే రష్యా అమెరికా చర్చల మధ్య ఇది కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అంకరించింది, ఓకే. ఇప్పుడు ఉక్రెయిన్ ఏం చేస్తుంది అనేది కొంత హాట్ టాపిక్గా ఉంది. ఉక్రెయిన్ ఈ యొక్క చర్చల్ని యాక్సెప్ట్ చేస్తుందా, అంత ఈజీగా నమ్ముతుందా రష్యాని అనేది మాత్రం ఒక హాట్ టాపిక్గా ఉంది. ఇది కనుక నిజంగా సాధ్యమైతే 4 రోజుల పాటుగా యుద్ధానికి కొంత విరమణ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకా డిమాండ్స్ ఏముంటాయి, ఇటు యూరోపియన్ కంట్రీస్ ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తూనే ఉన్న నేపథ్యంలో నాటో కంట్రీస్ కీర్ స్టార్మర్ బ్రిటన్ అధ్యక్షుడు ఆయన కూడా సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో రష్యా అటువంటి ఆంక్షలు పెడుతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఇంకా ఏం చర్చలు జరుగుతాయి, ఈ చర్చలో ఏది సఫలమవుతుంది, సఫలం కాకపోయినట్టయితే 4 రోజుల తర్వాత మళ్ళీ భీకరంగా యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.